నమస్తే అండి అందరికీ. ఈ విషయం తెలుసుకున్నాక నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, మానవత్వం ఇంకా బతికే ఉందా అని అనిపించిందండి నాకు. ఇది రీసెంట్గా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. బ్లింకిట్లో పనిచేసే ఒక డెలివరీ బాయ్కి నైట్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్లో 3 ర్యాట్ కిల్లర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వెంటనే ఆయన ప్యాక్ చేసి ఆ యొక్క డెలివరీ లొకేషన్కి వెళ్ళినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక లేడీ వచ్చారు. ఆ లేడీ కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ చాలా డిప్రెషన్లో ఉన్నారనమాట. ఆవిడ కండిషన్ చూడగానే ఆయనకి అర్థమైపోయింది ఈవిడ సూసైడ్ చేసుకోవడానికే వీటిని ఆర్డర్ చేశారని చెప్పి. ఆవిడ సిచ్యువేషన్ తెలుసుకున్న ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, సారీ మేడం, మీ ప్రోడక్ట్ మేము డెలివరీ చేయలేకపోతున్నాము, ప్రోడక్ట్ మిస్ అయిపోయింది, సారీ అని చెప్పి, మేడం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కానీ సూసైడ్ అనేది ఫైనల్ డెసిషన్ కాదు మేడం, కొంచెం ఆలోచించండి అని చెప్పి ఆయనకు తోచిన మాటలు ఒక 4-5 మంచి మాటలు చెప్పి ఆవిడ్ని ఓదార్చడం జరిగింది. ఈ జరిగిన విషయాన్ని అంతటినీ ఆయన సోషల్ మీడియా వేదికలో షేర్ చేసుకోవడం జరిగింది. జనరల్గా ఆయన ప్లేస్లో ఇంకొకరు ఉంటే మనకెందుకు ఇదంతా, ఆర్డర్ చేయడానికి వచ్చాం, ఆర్డర్ చేసి వెళ్ళిపోతే డెలివరీ చేసేస్తే మన పని మనకు అయిపోతుంది కదా అని ఆలోచించకుండా సమయస్ఫూర్తిని వాడి మీకున్న మంచి మనసుతో ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసి మీ తరపున తప్పు తీసుకొని ఆవిడని ఓదార్చినందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ వీడియో చూసిన మీరు కూడా అన్నకి కమెంట్ సెక్షన్లో థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు.